బడుగు బలహీన వర్గాల్లో పేదల్ని గుర్తించి ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తే ఆనందించాల్సిన లబ్ధిదారులు అందుకు విరుద్ధంగా భయపడిపోతున్నారు. ఇళ్లలో సౌకర్యాల మాటలా ఉన్నా నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదో రకంగా ధైర్యం చేసి ఇళ్లలో చేరినా ఎప్పుడు ఎలాంటి విపత్తు సంభవిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. గుంటూరు రాజ్య గృహకల్ప ఆవాసాల దుస్థితిపై కథనం. పెచ్చులూడిపోతున్న ఈ గృహాలు చూస్తే నిర్మాణాలు ఎంత నాసిరకంగా ఉన్నాయో ఇట్టే తెలుస్తుంది. పుష్కర కాలంపాటు నిర్మించి ఇచ్చినా అవి నివాసయోగ్యంగా కాకుండా పోతున్నాయి. గుంటూరు శివారు అడవితక్కెడపాడు చౌడవరం గ్రామాల వద్ద 2005లో నాటి ప్రభుత్వం లబ్ధిదారులకు గృహాలు మంజూరు చేసింది. ఒక్కొక్కరి నుంచి 36,000 చొప్పున వసూలు చేశారు. 2 గ్రామాలకు కలిసి 2,400 ఇళ్లను గృహ నిర్మాణ శాఖ చేపట్టింది. నాడు ప్రారంభమైన నిర్మాణాలు లబ్ధిదారులకు చేరేసరికి 12 ఏళ్లు పట్టింది. పనులన్నీ నాసిరకంగా ఉండడం సహా ముట్టుకుంటే పెచ్చులూడిపోతున్నాయి. కొన్ని బ్లాకుల్లో స్లాబులోంచి వర్షపు నీరు వస్తోంది. ఇక్కడ మాకు మంచినీళ్ళు వదులుతానికి మనిషి కార్పొరేషన్ నుంచి ఎవరు లేరు. మేము బయట వాచ్మెన్ చేత 100-50 ఇచ్చి చేపించుకుంటా ఉన్నాము. మాకు ఇక్కడ వాన వచ్చినా ఏదొచ్చినా పురుగు పుట్ర అన్నీ బయటకు వచ్చి భయభ్రాంతులు చేసే విధంగా డంపింగ్ యార్డుని తలపించి అన్నీ అసలు అపార్ట్మెంట్లు కూలిపోయే విధంగా మర్రి చెట్లు కానీ రాగి చెట్లు కానీ ఉండి కాలువలో నీరు పారుదల లేక ఇక్కడ రోడ్డు మీద వాళ్ళు మట్టి పోసి మెయిన్ కాలువకి అడ్డం కట్టేసినట్టుగా ఉంది. పిల్లలకి సౌకర్యాలు లేక అన్నీ ఏదైనా చేపించుకుందామన్నా కూడా నాణ్యత తక్కువలో ఉండటం వల్ల కూలిపోయే పరిస్థితి అనుకొని భయంగా ఉండి కొంతమంది రాలేకపోతున్నారు. వాటర్ లైన్ స్టంపు దగ్గర కూడా మాకు అది క్లీన్ చేసి వాటర్ ఎక్కియట్లేదు, పట్టించుకోలేదు. హౌసింగ్ బోర్డుకి వెళ్ళమన్నారు. హౌసింగ్ బోర్డుకి వెళ్తేనేమో కార్పొరేషన్కి వెళ్ళమన్నారు. వచ్చారు, చూశారు, వెళ్ళారు, చేసింది అయితే ఏమీ లేదు. ఇది మొత్తం 420 ప్లాట్లు అండి. 420 ప్లాట్లకు కానీ ఒక 30 మంది 40 మంది వచ్చారు. సౌకర్యాలు లేవు ఇందులో. ఇది చూడండి, అడివి ఉన్నట్టుంది. మంచిలు కూడా ఎప్పుడో వాళ్ళ బుద్ధి పుట్టినప్పుడు వదులుతున్నారండి. క్వాలిటీ ఏమి లేదండి. క్వాలిటీ పైన లేచిపోతుంది. మళ్ళీ వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకున్నారు. పైన చూస్తే మీకు అర్థమైందండి, కెమెరా తీసి వాళ్ళకి చూపిస్తే. ధైర్యం చేసి కొందరు ఇళ్లలోకి వెళితే అక్కడ కనీస వస్తువులు కరువయ్యాయి. ఇళ్ల చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి పాములు సంచరిస్తున్నాయని నివాసితులు వాపోతున్నారు. అడవి తక్కెళ్లపాడులో 1000 ప్లాట్లు ఉన్నా అందులోకి చేరిన వారి సంఖ్య చాలా తక్కువ. వచ్చిన వారంతా సౌకర్యాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. చౌడవరంలో కనీసం 10% మంది కూడా ఇళ్లలోకి రాలేదు. దోమలు గేములు వస్తున్నాయి. పైన వాతావరణం బాగా ఏది నీళ్లు సరిగ్గా రావట్లా. మేము వెళ్ళి దగ్గర బతిలా తీసుకురావాలి వస్తుంది. ఎక్కడ పడితే కూకుంటున్నారు, ఇక్కడ పట్టించుకోవట్లే. మొన్న వచ్చి ఇక్కడ చెప్పాము, వాళ్ళు వస్తా అన్నారు, రాలా. ఇన్ని పేటలు ఉన్నా కానీ 50 మంది కూడా రాలా. సరిగ్గా వాటర్ సరి లేదండి. పిల్లల స్కూల్ లేదు. ప్రొవైడ్ చేసి మనం వద్దామని చెప్పని అనుకుంటే ఒక్క ఫెసిలిటీ కరెక్ట్ లేదు. వాటర్ చూస్తే వాటర్ ఉండదు. మున్సిపల్ కార్పొరేషన్ చూస్తే మున్సిపల్ కార్పొరేషన్ లేదు. రోడ్స్ చూస్తే రోడ్స్ కరెక్ట్ లేవు. దారిని పోయే వాళ్ళందరూ రోడ్ల మీద ఇళ్ల ముందే బాత్రూమ్స్ కూర్చోవడం, చెత్త మాత్రం ఇళ్ల ముందే వేయడం. దర్వాజాలు చూస్తే ఒక్క దర్వాజా కూడా కరెక్ట్గా లేదు. గాలికి తలుపు పడితే ఆ తలుపు పగిలిపోయింది. లోపల ఫ్లోరింగు 2 అంగుళాలని చెప్పారు వాళ్ళు. పేపర్ మందమే ఉంది. అది పైన స్లాబ్లో నుంచి వాటర్ కిందికి లోపలికి వస్తుంది. రవాణా సదుపాయం లేక వైద్య విద్యా సౌకర్యాలకు నివాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండగలమని ప్రశ్నిస్తున్నారు. విషయాన్ని అధికారుల దృష్టికి ఈటీవీ తీసుకెళ్లగా సౌకర్యాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని కమిషనర్ చెప్పారు. అంటే రావట్లేదనేది నా దృష్టిలో లేదండి. ఒకసారి ఇది వెరిఫై చేసి ఏ కారణాల వలన వాళ్ళు అక్కడ రావట్లేదు అంటే వాళ్ళకి లైవ్లీహుడ్స్ ఇక్కడ ఉండడం వల్ల కానీ టౌన్లో అది కూడా ఒక కారణం ఉండొచ్చు. సో ఒకసారి దానిపైన హౌసింగ్ డిపార్ట్మెంట్తో కూడా చర్చించి మా వైపు నుంచి కార్పొరేషన్ వైపు నుంచి వాళ్ళకి ఏదైనా వసతుల కల్పన ఇది అవసరం ఉంటే తప్పనిసరిగా కల్పించడానికి చర్య తీసుకుంటాం. ఇళ్ల నిర్మాణానికి పుష్కర కాలం పడితే సౌకర్యాల కల్పన ఎప్పుడు జరుగుతుందని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.